So is this part B? Part B. Part A is completed. This is part B or part 2, whatever you put. సార్ వ్యాలెన్సీ అని పెట్టి రాయమంటారా సార్? రాయండి. క్వశ్చన్ వెలెన్సీ, డిఫైన్డ్ వెలెన్సీ అని వస్తుంది. అది క్వశ్చన్ అంటే డిఫైన్డ్ వెలెన్సీ. యాక్చువల్లీ సార్ పీడిఎఫ్ సెండ్ చేస్తారు కదా? సెండ్ చేస్తున్నా. మీరు క్లాస్ మళ్ళీ సపరేట్ టైం తీసుకొని రాసుకోకండి. నేను క్లాస్ లో చెప్పినప్పుడే రాసుకోవాలి. ఇప్పుడే మీరు వినగలుగుతారు. ఇప్పుడే ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడే ఉంటది. డిఫైన్ వ్యాలెన్సీ అని పెట్టి రాస్తానా సార్? రాయండి. Sir, octet rule example. Octet rule example అదే నాన్న ఇనర్ట్ గ్యాసెస్. Alcoholic acid, it contains 18 atomic number. First shell is 2 electrons. First orbit 2 electrons it can accommodate. Sir, this is Second gas. orbit 8 electrons. సార్ అది నోబెల్ గ్యాస్ సార్, అది ఏం గ్యాస్ సార్? నోబెల్ గ్యాసెస్ నాన్న. ఇనర్ట్ గ్యాసెస్ అంటే నోబెల్ గ్యాసెస్ కదా, ఆర్గాన్. ఓకే సార్. సార్ ఈ పేజ్ మొత్తం రాయమంటారా సార్ ఇప్పుడు?
లేదా వై డు ఆటమ్స్ కంబైన్స్ వరకు రాయండి. ఆన్సర్ రాయమంటారా సార్? అప్ టు వై డు ఆటమ్స్ కంబైన్స్ వరకు రాయండి. సార్ సార్ ఇప్పుడు బుక్ ఇవాళ టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటానా సార్? ఫాల్కాన్ తీసుకోమంటారా సార్? అదే ఫాల్కాన్ తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయిపోయిందా? రాశారు అందరు వై డు ఆటమ్స్ కంబైన్ వరకు? ఎస్ సార్, కంప్లీటెడ్. ఎస్ సార్. Okay. Next we come to learn about very important information of what? Why do atoms combine? On what basis? మనకి ఆటమ్స్ అనేవి ఎందుకు కాంబినేషన్ అవుతాయి, ఏ బేసిస్ లో కాంబినేషన్ అవుతాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు కోసెల్. ఆ కోసెల్ అనేటువంటి వాడు ఏం చెప్పాడంటే ఎలక్ట్రోవాలెంట్ థియరీ అనేటువంటిది ఒకటి రాసి చెప్పాడు అనమాట. ఆటమ్స్ ఎలా కాంబినేషన్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో చెప్పడానికి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది, ఎలక్ట్రోవాలెంట్ థియరీ అనే రూపంలో ఉంటుంది. అదంతా కూడా ఎలా ఉంటది, ఎలక్ట్రోవాలెంట్ థియరీ. నౌ వి కెన్ రైట్ ద క్వశ్చన్, రైట్ అబౌట్ ఎలక్ట్రోవాలెంట్ థియరీ. ఈ పేపర్ లో షేర్ చేసిన క్వశ్చన్ రాయండి. Write about electrovalent theory. Sir. Next, write about electrovalent theory రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ ఎలక్ట్రోవాలెంట్ థియరీలో చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే ప్రతి ఆటంలో ఏముంటాయి, వెలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకటి పాయింట్. వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో చెప్పాడు అనమాట. వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో ఒకటి. రెండోది, ఆ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే ఆ ఆటం స్టెబిలిటీగా ఉంటుంది. ఆ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఉంటే ఆ ఆటం అనేది స్టేబుల్ గా ఉంటుంది. అర్థమవుతుందా? వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఏమనాలి, వెలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే ఆటం లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అని చెప్తాము. స్టెబిలిటీ అనేది ఏ విధంగా చెప్తాము, ఆ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి స్టెబిలిటీ. నెక్స్ట్, మరి అలాంటి స్టెబిలిటీ రావడానికి కోసం ఆటమ్స్ ఏం చేస్తాయి అనే దానికి చెప్పేది ఏంటి, థర్డ్ పాయింట్. టు గెట్ స్టెబిలిటీ వాట్ దే విల్ డూ. ఓకేనా, అది చెప్పడం.
ఫోర్త్ పాయింట్ వచ్చేది ఏంటి, ఆ ఒక స్టెబిలిటీ వచ్చే విధానంలో ఎన్ని రకాలుగా ఆ స్టెబిలిటీ ఇది రాబట్టుకుంటారు. ఆటం అనేది స్టెబిలిటీ రావటానికి ఎన్ని రకాలుగా అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకటని, ఇంకోటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకటని, ఈ 2 విధంగా ఈ ఫోర్త్ పాయింట్ చెప్తాం. ఇవి 4 to 5 పాయింట్స్ ఉన్నటువంటి థియరీ అనమాట. దీన్నే ఎలక్ట్రో వ్యాలెంట్ థియరీ అంటాం. సో ముందుగా మనం ఏం చేస్తామంటే valence electrons. What are the valence electrons means? Suppose if I write phosphorus, what is the atomic number of phosphorus? 15. 15. Okay, you can remember atomic number is 15. Now, how these 15 electrons are distributed in the phosphorus atom? How we can remember? Suppose this is 2, 8. Okay. Shells will write 3 shells for this, for understanding, for all the people understanding. First orbit can accommodate 2. 2. Second orbit can accommodate 8. 8. 2 plus 8. Also 8. What are the remaining? 5. 8. 5. 5, sir. 5, sir. 5. 8, 9, 10, 15. So what are the valence electrons of phosphorus? 5. 2, 8, 5. How we can write this formula? 8, 5. 2, 8, 5. ప్రతి ఒక్క ఆటం ని మీరు ఈ విధంగా రాయగలగాలి. అంటే అటమిక్ నెంబర్ ని మొత్తం ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్లు, సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్లు, మిగతా ఎన్ని ఉంటాయో థర్డ్ ఆర్బిట్ కూడా ఫిల్అప్ అయ్యి కూడా ముందుకు పోవచ్చు. మనం అక్కడ దాకా వెళ్ళాము, ఇక్కడ దాకా వెళ్తాం. ఈ లాస్ట్ ఆర్బిట్ ఏంటిది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? లాస్ట్ ఆర్బిట్ 5. దీన్ని మనము వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. These electrons are responsible. These valence electrons are responsible to combine with another atoms. ప్రతి ఆటం లో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రెస్పాన్సిబుల్ దేనికోసం, అదర్ ఆటమ్స్ తో కాంబినేషన్ కావడానికి. అది బేసిక్ చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టెబిలిటీ మీన్స్ ఎవ్రీ ఆటమ్ whose, suppose you can remember, any atom whose outermost orbit is containing with 8 electrons. Remember, any atom whose outermost orbit is containing with what? 8 electrons, and such type of atoms are highly stable. So first Stable orbit can electron. accommodate 2, second orbit 8. For example, you can see second orbit is 8 and the third orbit is 18 electrons. So this is in the form of 2, 8, 18. Or you can take, Third also 8 only, no, sir. okay, you can take 18 electrons or you can take 8 electrons. Okay, Yes, sir. 18 or 8. According to the Wien square formula, you will get 18 electrons. And here some inert gases are there. కొన్ని ఇన్నట్ అంటే ఆటమ్ ఇన్నట్ గా ఉంటుంది, దేనితో ఇంటరాక్షన్ కావట్లేదు. అలాంటి ఉదాహరణ తీసుకుంటే ఏమైతుంది, 2, 8, 18 or you can take 2, 8, 8. What is the 2, 8, 8 equal to? Argon. Argon. What is the 2, 8, 8 formula containing electrons? Argon. Argon యొక్క number ఎంత? 18. 18. దాంట్లో ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఉంటాయి? 2. సెకండ్ ఆర్బిట్ లో 8, 8. మూడో ఆర్బిట్ లో 8. 8. ఆటమ్స్ బాగా స్టెబిలిటీగా ఉండటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇన్నర్ట్ గ్యాస్ మీద మనం చెప్పుకోవచ్చు, ఇదేమో సూడో ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనము సూడో ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇది ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. So atoms which are pseudo, they are also stable and it is also stable. But we will reply only for inert gases. మనం ఎక్కువ ఇన్నర్ట్ గ్యాసెస్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకేనా? Okay, sir. అర్థమైందా స్టెబిలిటీ ఎందుకోసం అనేది? 8 ఎలక్ట్రాన్స్ Yes, sir. అవుటర్ మోస్ట్ ఉంటాయో అవి మాత్రమే స్టేబుల్. నెక్స్ట్, టు గెట్ స్టెబిలిటీ ఏం చేస్తాయి ఆటమ్స్? ఏం చేస్తాయి టు గెట్ స్టెబిలిటీ? వాట్ టు ఆటమ్స్? Sharing So of atom. electrons. Gain or lose electrons. Or gain Gain electrons. Gain or share electrons. To get 8 electrons in their outermost orbit. Orbit. 8 electrons in their outermost
in their outermost orbit. That is called as what? You get the stability. Okay, now next types of bonding. సో ఈ ఆటమ్స్ కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో, ఆటమ్స్ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఆటమ్స్ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంబినేషన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఒకటి, Two types. Ionic covalent. Ionic covalent. These are the two types of bonding. Understand the Coastal theory? Yes, sir. Yes, sir. Coastal theory ఫస్ట్ ఏం చెప్తాడు? వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో చెప్తాడు. అవే కాంబినేషన్ కి responsible. Means the atoms that contain the number of electrons presented in the outermost orbit are called as valence electrons, and those are responsible for bond formation, or they are responsible for combination with another atoms. Second point, the atoms which contains 8 electrons in the outermost orbit are highly stable. The atoms which contains 8 electrons in the outermost orbit are highly stable. Example, inert gases. You can take argon configuration, as it contains 2 electrons in the first orbit, 8 electrons in the second orbit, and another 8 electrons in the outermost orbit. So that is second point. Next, what is third point? The atoms will get stability by losing the electrons, or by the sharing the electrons, or by the gaining the electrons. They will obtain 8 electrons in the outermost orbit. ఏ విధంగా లూజ్ కానీ గెయిన్ కానీ షేర్ కానీ చేసుకుని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ తీసుకొచ్చుకుంటాయి. దాన్నే టు గెట్ స్టెబిలిటీ. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఇన్ ద స్టెబిలిటీ ఫార్మేషన్స్ ద ఆటమ్స్ విల్ కంబైన్ ఇన్ 2 types. One is ionic bond formation, the other is Covalent bond formation. that small information is there, you can write it up. So you can write the first point. I will share the screen. So you can write first point. It is proposed by Coastal. You write the first point. Complete it, sir. First point, what, sir? It is proposed by Coastal. It is proposed by Coastal. Under that, number 1, the atoms of the elements that contain number of electrons in the outermost orbit are called as valency electrons. Valence electrons. These electrons are responsible for bond formation. One minute. And today also some people came without giving their entry. I have not seen. I'll see next time. I won't allow. Have you written all of the first point? Yes, sir. Okay, we'll close the session. We'll meet next on Monday. Okay? You write all the 1 mark questions back side of your book so that it will be available for the examination part. Okay, sir. So wait, sir. Okay, sir. Thanks. Thank you, sir. Okay. Now. Sir. Okay. Thank you, sir. Thank you, sir. Thank you, sir.